నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. గాయ్స్, ఈరోజు అయితే మనం బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాం. సో అందుకని ప్రోటీన్ తాగుతున్నాం. ఏంటంటే ఇలా మన వాళ్ళు అయితే తొందరగా వచ్చేసారు అందరూ. మనమే లేట్ వచ్చినాం. హాయ్ ఎప్పుడు అందరు ఒకసారి హాయ్ హాయ్ రా. ఇలా దునియా సాయి ఇంటలేడు అలా ఎందుకో. ఏం సాయి తగ్గేదలే. వెరీ గుడ్ సార్, గుడ్ మార్నింగ్. ఏం సంగతి సార్? బ్యాక్ వర్కౌటా? కొంచెం బల్క్ అయినట్టు అనిపిస్తుంది. జర హ్యాండ్స్ మంచిగా కనిపిస్తున్నాయి. జర గట్టిగా చేస్తారు. హెవీ అంటే దునేసాయిగా మళ్ళా ఇట పోతాడగా ఇడ్చిపెట్టి మనని. ఆయన ఎందుకో ఈరోజు నువ్వు వదిలేని తీసుకొని రాలంటే ఏదో డౌట్ కొడుతుంది నాకు. ఏమంటా బ్రో? కష్టాలు దగడ్ సాయి అమ్మా. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఏం సంగతి? కానీ స్మైల్ అయితే పోదరా. నేను అయితే హ్యాపీ ఉంటావు కదరా. దత్తుగాడు చూడరు. దత్తు అరే నీకు కామెంట్లు వస్తున్నాయి రా కింద యూట్యూబ్లో. ఆ దత్తుగాడు ఎప్పుడు నిద్రనే పోతారంట. అట్లాంటి కామెంట్లు పెడతారు. ఏంది రా వాళ్ళు? ఎవర్రా? మీ ఫ్రెండ్సా? నువ్వు జిమ్ కిందకి వస్తలేవురా? రెగ్యులర్గా రా. ఇదైతే మనకి బ్యాక్ వర్కౌట్ కాబట్టి ఫాస్ట్ వచ్చా. ప్రోటీన్ తాగేసి వర్కౌట్ చేయాలి. చలో లెట్స్ గో. ఆడేమో జాబ్ మానేస్తా అంటాడు. ఏమైతారా? మీ డాడీ చూసుకుంటాడా? చెప్పురా నువ్వు, చెప్పయ్యా. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, రోజు చూస్తారా డాడీ? చెప్పురా. ఏమని చెప్పురా. ఏమని అన్నాను? వాళ్ళ డాడీ చూసుకుంటా అంటే మనకు అర్థం కావాలి చూసుకుంటాడన్నా అని. ఆడు అట్లా బ్యాగ్ పడుకుంటాడు. వాడు జాబ్ మానేసి ఏమనంటే మా డాడీ చూసుకుంటా అని చెప్తున్నాడు. అట్లుందని కథ. అబ్బా ఏమని ఉందా లైటింగ్. ఇట్లా వ్యూ బాగుంటుందిరా మన జిమ్లా. ఫస్ట్ అయితే పుల్అప్స్తో స్టార్ట్ చేస్తున్నా. బ్యాక్ వర్కౌట్ ఒక 3 సెట్లు పుల్అప్స్ చేద్దామని చెప్పి చేస్తున్నా. పుల్అప్స్ చేసినప్పుడు ఇట్లా మంచిగా 1 సెకండ్ హోల్డ్ చేసి కిందికి రావాలి. గైస్, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రంట్ లైట్ పుల్ డౌన్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి ఇప్పుడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానే. డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియోలు ఉంటుంది ఎట్లా చేయాలి, ఎట్లా పట్టుకోవాలనేది, వెళ్ళి చూసేయండి ఒకసారి. గైస్, బాయ్కి సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బల్ రింగ్. బార్బల్ రింగ్ అయితే మంచిగా ప్రాపర్గా బెండ్ అయ్యి చేయాలి. గైస్, బ్యాక్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి టీ బార్ రింగ్ ఇస్తున్నా. టీ బార్ రింగ్ వేసేటప్పుడు రేర్ పైన కూడా పడుతుంది. సో కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి. లైట్ వెయిట్. ఇది బ్యాక్ 4th వేరియేషన్. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వేరియేషన్. ఎప్పుడైనా రోప్తో చేస్తా, బట్ ఇప్పుడు రాడ్తో చేస్తున్నా. రాడ్ స్ట్రైట్ హ్యాండ్ పుల్ డౌన్. ఈ వర్కౌట్ పేరు చూడండి. ఐశ్వర్య వర్కౌట్ చేస్తే ఇడు కాలు పెడుతుండు అట్లా. చలో ఐశ్వర్య, ఎన్ని అయిపోయినాయి? చలో మంచిగా చేయాలి. నువ్వు సరిగ్గా పట్టుకోలేదు అనుకుంటా. ఓకే, నా ఓకే. ఇప్పటి నుంచి 20 reps ఖతం. గాయ్స్, ఈరోజు అయితే డన్ ఫర్ ది డే. ఇంకా ప్రోటీన్ తాగేసి మనలోకి జర పీటీ అలా వస్తున్నారు. హాయ్ బ్రో. బ్రో హాయ్. అవినాష్ బ్రో హాయ్. ఆయన జర చెవులలో పెట్టుకున్నాడు, అందుకే జర వినిపిస్తలేదు. చెవులలో పెట్టుకున్నావు బ్రో? చెవులలో పెట్టుకున్నావు, అందుకే వినిపిస్తలేదు. ఇంకా మన వాళ్ళు అయితే చాలా మంది వచ్చేసారు. ఋషికేష్ కూడా వచ్చిండు. మాదేశ్ కూడా వచ్చిండు. ఇలా 1 legs. ఇవాళ స్క్వాట్స్ ఎన్నిరా? 300. 300 ఫాస్ట్గా వేసేసి వర్కౌట్ స్టార్ట్ చేయి. వీళ్ళకి 300 ఎందుకు వేపిస్తా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వీళ్ళది తొడలు జర
గట్టిగా ఉన్నాయి, జర ఫ్యాట్ కూడా ఉంది కాబట్టి అందుకే 300 చేపిస్తున్నా. ఇంకోటి 300 చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు వర్కౌట్ చేసేటప్పుడు, సో చేసినా పర్లేదు. లాస్ట్ పీటీ టుడే. కమాన్ స్వరూప్, హోల్డ్ 1 సెకండ్, హోల్డ్. Yep. Come on, easy. Last 1, 2. Yep. One more. ఈజీ. విక్రమణ 1 డే పీటీ మనం అడిగిండు, వర్కౌట్ అయితే వేపిస్తున్నా. అసలు వర్కౌట్ తర్వాత ఎట్లుందని మనం అడగాలి. చలో విక్రమణ, ఈజీ 1 డే పీటీ ఫర్ విక్రమణ. కమాన్ అన్న, ఈజీ. హోల్డ్ 1 సెకండ్, జప్, గో ఫాస్ట్. బ్యాక్ మంచిగా పుల్ చేయాలా, పుల్. గుడ్ బ్రో, గుడ్. లాస్ట్ 2. యా, ఈజీ. ఇప్పుడు పీటీ వాళ్ళకి ఏం చెప్తావు? పీటీ తీసుకోవచ్చా వేరే వాళ్ళు? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? జస్ట్ 20 minutes. నేను వచ్చేసి ఒక 11 o'clockకి స్టార్ట్ చేశాను వర్కౌట్. అడిగేసి ఈరోజు ఒక్కరోజు ఓవర్ లేకపోయేసరికి చిన్న హెల్ప్ అడిగా నవ్వింది. ఒకరోజు పీటీ ఎట్లుంటుందో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూద్దామని. ఆల్మోస్ట్ నేను ఒక 5 years నుంచి చేస్తున్నా. ఐ హ్యావ్ నెవర్ టేకెన్ పీటీ, ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఈరోజు తీసుకున్నా. ఓన్లీ 20 minutesలో వర్కౌట్ అయిపోయింది. నేను డే అంతా ఒక 1 hour వర్కౌట్ చేసినా ఇంత ఆయాసము ఇట్లా స్వెట్ అనేది రాలేదు. బట్ ఓన్లీ 20 minutesలో ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చాలా రిలీఫ్. ఈరోజు బ్యాక్ మొత్తం స్క్వీజ్ అయినట్టు అయింది. ఓకే, ఎనీవే మన నవీన్ ఒక్క పీటీ తీసుకుంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, పీటీలో మనం అనుకుంటాం పీటీ అని పర్సనల్ ట్రైనింగ్ ఏదో వాళ్ళ అమౌంట్ కోసం చూసుకుంటారని కాదు, కానీ మనం మంచి కోసమే చెప్తారు. బట్ మన పర్సనల్ అడ్వైస్గా చెప్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పీటీ తీసుకోవాల్సిందే. నెవర్ నెగ్లెక్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ విక్రమ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ది రివ్యూ. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ సెక్షన్. హాయ్ భరత్, పెళ్ళి చేసుకున్నావు, దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు నీకు తెలియాలి కదా బ్రో, పెళ్ళి అయిందని నీకు తెలియాలి కదా. మరి లేదనుకో మళ్ళీ నువ్వు వేరేమన్నా స్టంట్లు చేస్తే మళ్ళీ మా చెల్లెకి ఇబ్బంది అవుతుంది కదా, గట్లా. అంతే అంటావా? ఓకే బ్రో, ఎనీవే కంగ్రాట్స్. ఇంకా ఇది కూడా వస్తుండే జిమ్కి. హాయ్ రా, ఎందుకు వచ్చావు జిమ్కి రోజు? జ్వరం వచ్చిందా? ఎంత క్యూట్ ఉన్నావు ఇప్పుడు. చలో లెట్స్ గో. అంతా మనలే. హాయ్ బ్రో అంతా. చలో గాయ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం జిమ్ క్లోజ్ చేసి. ఎందుకంటే 10 అవుతుంది ఇప్పుడు. ఇంకా కొంచెం తొందర వద్దామని అనుకున్నా కానీ ఇంకా లేట్ అయిపోయింది జిమ్లోనే. చూద్దాం సౌమ్య ఏం చేస్తున్నావు ఇంట్లో. ఆమె చూడాలి. ఏం చేస్తున్నావు సౌమ్య? మూవీ చూస్తున్నావా? మంచిగా ఉంది నీ పని. ఇటు టెడ్డీ నీ పక్కన. తిన్నావా? గుడ్. మేము ఎప్పుడు KFC చికెన్ తింటాం కదా, ఇగో వీడే మమ్మల్ని మా డైట్ చెడగొట్టాడైతే ఇక వీడే. వీళ్ళకి వదినకి ఇష్టం అని చెప్పి వీడు KFC చికెన్ రోజు పట్టుకొస్తాడు. నమస్కారం. వర్కౌట్కి ఎందుకు రాలేదురా? ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి బ్రేక్ ఇచ్చిన. నువ్వు కూడా బాడీకి రికవరీ కావాలంట అంతే. వెరీ గుడ్. నీకోసం ఏమొచ్చింది? KFC చికెనా? తింటావా మరి ఇప్పుడు? కష్టమా? గాయ్స్, అయితే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈరోజుకి డన్ ఫర్ డే. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.